హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మంచి గివ్ అవే కండక్ట్ అయితే చేసాం కదా. గివ్ అవే మనం అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తాం అనమాట. నేను ఫస్ట్ ఒక కస్టమర్కి అయితే ఇస్తున్న గిఫ్ట్ అయితే ఇది. అతనికైతే నేను ఫస్ట్ మామూలుగా 1 పేర్ అయితే నేను ఇస్తాను అనుకున్నా. అది కూడా రెడ్ డంబో, ప్లాటినం రెడ్ డంబో కప్పిస్తే ఇద్దాం అనుకున్నా. కానీ అతను చేసిన సక్సెస్, అతను చేసిన కృషి, అన్ని సబ్స్క్రైబర్స్ చేయించిన అతని కోసం నేనైతే జస్ట్ ఒక పేరు ఇవ్వకూడదు అనిపించింది. అందుకోసం అయితే నేను ఈ బీటా ఫీమేల్ ఒకటి ఇస్తున్నాను, రెడ్, ఫుల్ రెడ్ ప్లస్ మాలీస్, ఇంకా ఇంకా ఇలాంటి ప్లాటినం రెడ్ నెంబర్ కప్పీస్ అయితే ఇచ్చాను. చూసే కదా, అతనైతే మన కస్టమర్ తెలుసు కావాలి మీకు ఆల్రెడీ. అతనితో మన ఒక వీడియో కూడా మనకు గుడ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాడు. అతనైతే బెస్ట్ కస్టమర్, మనకు చాలా హెల్ప్ అయితే చేశాడు. ఇంకా చూసాం కదా, మనకు అయితే ఈరోజు ట్యాంక్ అయితే క్లీన్ చేయబోతున్నాను. ట్యాంక్ చాలా డస్ట్ అయిపోయింది. మినిమం 1 మంత్ పైన అయిపోతుంది ఈ ట్యాంక్ క్లీన్ చేసి. ఇంకా చాలా డస్ట్ అయిపోయింది. ప్లస్ మన కాడ ప్లాటినం రెడ్ డంబో గప్పీస్ ఆల్మోస్ట్ ఆల్ సేల్ అయిపోయి, అందుకోసం అయితే నేను క్లీనింగ్గా చేద్దాం అనుకుంటా ఉన్నాను. దానికోసం అయితే నేను ఫిషెస్ అయితే బయట తీసేసాను అనమాట, కలెక్ట్ చేసాను. ఎందుకంటే ఇంకా క్లీనింగ్ చేయాల్సిన కాబట్టి ఫస్ట్ ఫిషెస్ తీసాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ బాక్స్లో ఫిషెస్ తీసాను. ఈ ఫ్రిడ్జ్ థర్మోకోల్ బాక్స్లో అయితే ఫస్ట్ ఫ్రిడ్జెస్ తీసేస్తే అంత లోపలంతా దట్టీగా ఉంది. దాన్ని అయితే కడుక్కున్నా కూడా అది పోలేదు. ఇంకా పోయిందానికి మనం ఏం చేస్తాం, అక్కడ తర్వాత వదిలేసాను. ఇంకా కడుక్కున్నాను. అది పోయినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంకా కడగాల్సిన వరకు క్లీనింగ్ అయితే నా లెవెల్ బెస్ట్ ఇచ్చాను, అది పోలేదు. సరే, ఇంకా మన ఫిషెస్ అయితే దీంట్లో హెల్తీగా ఉన్నాయి. స్నేల్స్ కూడా చాలా క్యూట్గా బాగున్నాయి అనమాట. ఆరెంజ్ కలర్లో, డార్క్ కలర్లో అయితే ఉన్నాయి మన స్నేల్స్. చూశారు కదా, మన టెంట్ అయితే ఇదనమాట. దీనైతే నేను 1 నైట్లో అయితే వేసేసాను. నేను ఫిక్స్ అయ్యాను. వాటర్ చాలా హీట్ అవ్వడం వల్ల మన ప్లాటినం రెడ్ డంబో గప్పీస్ చాలా అయితే కొంచెం చచ్చిపోయాయి. ఆ వీడియో మీకు పెట్టలేకపోయాను, కానీ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఒక పేరు అయితే ఉంది. ఇప్పుడైతే నేను మన సెటప్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంటికాడ కూర్చొని అయితే నేను నీట్గా తెచ్చుకొని నా కాడున్న దగ్గరున్న వస్తువులతోనే నేను ఇలాగ ఒక టెంట్ లాగైతే వేసుకున్నాను. చాలా అయితే వాటర్ ఇప్పుడు చాలా కూలింగ్లో ఉన్నాయన్నమాట. హీట్ అయితే అవ్వట్లేదు. ఇది వానకి ఎండకి బాగా స్ట్రాంగ్గా ఉందనిపించింది. నైట్ వాన అయితే వచ్చింది. ఎంత వాన వచ్చిందో కొంచెం గట్టిగా నిలబడింది. అప్పుడు అనుకున్నాను పర్లేదు నిలుస్తుందని. ఇప్పుడైతే దీని క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం క్లీనింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇంకొంచెం వచ్చేసి మన కాడున్న ఫీమేల్స్ ఉన్నాయి కదా, బీటా ఫీమేల్స్ అయితే బ్రీడింగ్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితేనే మీకు నేను ఇస్తానన్నమాట. బీటా ఫీమేల్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే ఇస్తాను ఎవరికైనా సరే. దీంట్లో చూసారు కదా, దీంట్లో అయితే ప్లాటినం రెడ్ డంబో గప్పీస్ అండ్ గోల్డెన్ గప్పీ అయితే ఉంది. 916 గోల్డ్ అంతా. దాన్ని నేనైతే ఒక పేరు అయితే బయట తీసాను మన కస్టమర్కి ఇవ్వాలని చెప్పి. ఇంకా ఇదైతే మన క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. క్లీనింగ్ ఎలా చేస్తారో తెలుగులో మీకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ అయితే చెప్తాను. చాలామంది ఉప్పు వాడతారు, ఉప్పు కన్నా ఈ సాల్ట్ వాడండి. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. ఇది ఒక ట్రిక్ అనమాట. సాల్ట్ కన్నా ఇది ఒక ఈజీ ప్రాసెస్. లేకపోతే కొంతమంది కాడ సాల్ట్స్ కూడా దొరకవు ఈ సిచ్యువేషన్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ జస్ట్ ఒక సాల్ట్ ఎత్తుకొని, సాల్ట్ కాదు ఇది శాండ్, దీన్ని ఇసుక అంటారు. ఇసుక ఎత్తుకున్నారంటే ఈ ఇసుక ఎత్తుకుని ఇలా రబ్ చేస్తే సరిపోద్ది. ఇలా రబ్ చేస్తారంటే ఆటోమేటిక్గా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోద్ది. చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో, అంత న్యాచురల్గా అయితే వస్తుంది. మీరు కూడా జస్ట్ టెస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా మీరు క్లీనింగ్ చేసుకుంటా ఉన్నారంటే సరిపోద్ది అనమాట. వైట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. వైట్గా అయితే వచ్చేస్తుంది. ఏ ఇంచు కూడా గ్యాప్, ఇంకా మీకు ఉప్పు కూడా ఈయనంత వైట్నెస్ అయితే ఈ ఇసుక అయితే ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే ఒక్కసారి టెస్ట్ చేయండి. ఒకసారి టెస్ట్ చేసి మీకు వర్త్ అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి గైస్. చూసారు కదా, ఇలా అయితే ఇలా కడుక్కుంటా ఉన్నాను. నీట్గా అయితే ఆ వాటర్తో క్లీన్ అయిపోతాం. ఒకసారి అలా చూపిస్తాను. ఎంత నీట్గా క్లీన్ చేసుకొని చూసారు కదా. ఒక్కసారి ఆ క్లీనింగ్ చూడండి. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు అర్థమవుతుంది. ఎంత నీట్ అయితే వస్తుంది. ఎంత నేను క్లీన్ చేసి మొత్తం మీకు ఒక 5 minutes తర్వాత చూపిస్తాను గైస్. మొత్తం ఇదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది కాబట్టి చేశాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది గైస్ మన అవుట్పుట్ అయితే చూసారు కదా. ఒక్కసారి ఆ ముందు ఉన్న ఫ్రిడ్జ్కి ఇప్పుడున్న ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఇంచు కూడా నేను సాల్ట్ అయితే వల్ల జస్ట్ ఆ ఇసుకతోనే మొత్తం క్లీన్ చేశాను. చాలా నీట్గా వచ్చేసింది. ఇన్ కేస్ ఆఫ్ ఇసుక దాంట్లో ఉన్న ప్రాబ్లం లేదు. మనకి ఇసుక ఉండగా ఈ ప్రాబ్లం అయితే మునిగిపోయేది ఏం లేదు. వేసుకున్న ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో ఒక సర్వే ఆ ఇసుకతో అట్టా ఉంటుంది కింద ఎయిట్కి కూడా. ఈ ఇసుకతో క్లీన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే కూడా ఉన్నాయి మీకు.
అది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళి మన ఒరిజినల్ ప్లేస్లో ఎత్తుకెళ్ళి పెట్టేస్తాము. పెట్టేసి ఇక్కడ నుంచి ఆ కనెక్షన్ దాకా మన పైప్ సెట్ చేసుకొని దీంట్లో వాటర్ పడితే అంతా అయిపోద్ది. ఒక 5 మినిట్స్లో అయితే మీకు మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను. ఆగండి, చూసారు కదా మనం ఇక్కడ నుంచి అయితే ఒక కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడ నుంచి కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇంకా మన పైప్ కనెక్షన్ డైరెక్ట్గా మన ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే పెట్టేసాం గైస్. ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది. ఇదంతా నిండేంతవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. మొత్తం వెయిట్ చేసి ఇంకా అది ఫుల్ అయిపోతే అప్పుడు దీంట్లో ప్లాంట్స్ వేసుకొని ఫిషెస్ వేసుకొని ఆ తర్వాత మీకు వీడియో చూపిస్తాను. ఇది నిండాలి కదా, ఇది నిండేదాకా ఇంకా నేను ఆగాలి. నాకైతే ఇంకేం పని ఉంది, ఇది నిండాలి, అది ఆపాలి. ఈ సాల్ట్ దాంట్లో వేసుకోండి గైస్. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను ఫ్రిడ్జ్ బాక్స్కి. టీ గ్లాస్ అంత సాల్ట్ అయితే తీసుకున్నాను. చుట్టూరు చల్లుకుంటా ఉన్నాను గ్లాస్లో నుంచి సాల్ట్. ఇలాగ మీరు కూడా రాక్ సాల్ట్ అయితే తీసుకోండి, నార్మల్ సాల్ట్ తీసుకోండి. రాక్ సాల్ట్ తీసుకుంటేనే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నార్మల్ సాల్ట్లో మీకు ఏంటంటే ఇట్లా కెమికల్స్ యాడ్ చేస్తారు క్లీనింగ్ ప్రాసెస్లో, అందుకోసం అయితే నార్మల్ సాల్ట్ తీసుకోమాకండి. ఇదైతే రాక్ సాల్ట్ అంటారు, ఈ కల్లుప్పు అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే. ఈ కల్లుప్పు కూడా తీసుకోండి. మొత్తం ఇదంతా మీరు దీంట్లో వేసుకునేస్తే మొత్తం సరిపోద్ది గైస్. నేనైతే ఒక లోట అయితే వేసుకున్నాను. ఆ లోట మొత్తం దీంట్లో చల్లేసాను. ఆ లోట అంతా నీట్గా చల్లేసి ఒకసారి చేతితో మొత్తం చూస్తాను. ఫస్ట్ అయితే మీకు వాటర్ ఇంకా నిండుతూ ఉంది. ఇంకా నిండిన తర్వాత ఫస్ట్ ఆ ఉప్పు కరిగిపోయిందా లేదా ఒకసారి చెక్ చేయాలని చెప్పి చూశాను. ఆల్మోస్ట్ ఉప్పు అయితే కరిగిపోయింది మొత్తం. ఎక్కడ కలమలా నాకు ఉప్పు అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే మొత్తం కరిగిపోయింది. ఇలా మీరు కూడా ఒక ఫ్రిడ్జ్ బాక్స్కి ఒక టీ గ్లాసు ఉప్పు అయితే వేసుకుని, కానీ ఒకరు గుర్తుపెట్టుకొని ఉప్పు వేసేటప్పుడు మటుకు స్నేల్స్ అయితే ఉండకూడదు. స్నేల్స్కి ఉప్పు వేసారంటే మటుకు ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. నేను స్నేల్స్ అని ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టడం వల్ల ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో నేనైతే సాల్ట్ వేసేసి మొత్తం వేసాను. ఇది లాస్ట్కి నేను వాటర్ నిండిపోయిన తర్వాత చుట్టూరు ప్లాన్స్ వేసుకున్న తర్వాత మధ్యలో ఆ పైప్ అయితే పెట్టుకున్నా. ఆ పైప్ ఎందుకు పెట్టుకున్నాను చాలామంది చాలా అడిగారు. ఫస్ట్ మీకు ఇప్పుడు క్లారిటీగా ఒక రీజన్ ఇస్తాను చూడండి. ఆ పైప్ ఎందుకు పెట్టుకున్నానంటే మనం వేసేది ఫ్లోటింగ్ ఫుడ్ అనమాట. ఈ ఫ్లోటింగ్ ఫుడ్ ఏంటంటే వాటర్ పైన తేలుతూ ఉంటుంది. తేలినప్పుడు ఈ ప్లాంట్స్లో కొన్ని ఇరుక్కునేస్తున్నాయి, ఆ చుట్టుపక్కల ఇరుక్కునేస్తున్నాయి. అందుకోసం అయితే సైడ్స్ ఇరుక్కోవడం వల్ల మన ఫిషెస్ తినలేకపోతున్నాయి. ఇలాగ ఒక సెటప్ కానీ చేసుకున్నారు అనుకోండి, కరెక్ట్గా మన ఫుడ్ ఆడే వేస్తాం, ఫిషెస్ ఆడికే వచ్చింది. అంటే ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు ఒక డెమో వీడియో కూడా చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు చూసే కదా మనకున్న ఫిషెస్ అన్నీ దీంట్లో అయితే మనం కలెక్ట్ చేసాము. ఈ ఫిషెస్ అన్నీ మనం బయట తీసి మనం దాంట్లో వేయాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద మన ఇష్టంతో చేసి ఏది కష్టం అనిపించదు. నన్ను అడిగితే ఎవరికైనా మీకు చాలామంది అడిగారు బ్రో మీకు చాలా ఓపిక ఎక్కువ అని. నేను ఇచ్చే అందరికి ఒకే క్వశ్చన్ అయితే ఒకటే అనమాట, ఇష్టంతో చేసి ఏది కష్టం అనిపించదు, కష్టంతో చేస్తే ఏది ఇష్టం అనిపించదు. అది అందరికీ తెలిసిన డైలాగ్ అనమాట. నేనైతే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకు కష్టం అనిపించట్లా. అందులో ఇది చాలా ఎండలో చేస్తున్నాను నేనైతే. ఇది చూసాను కదా మన ఫిషెస్ అయితే మొత్తం కలెక్ట్ చేసి మీకు దాంట్లో వేసి చూపిస్తాను చూడండి. దానివల్ల ఎందుకు యూజ్ కూడా మీకు బాగా అర్థమవుతుంది. మొత్తం అయితే నేను కలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. ఫిషెస్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను, దానివల్ల ఎంత యూస్ అవుతుందో. వేసుకున్నారంటే మీకు క్లారిటీ చూపిస్తాను. అన్ని ఫిషెస్ అయితే ఇప్పుడు దాంట్లో వదులుతాను చూడండి. దాంట్లో వదిలిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాగ వేసుకోవడం వల్ల సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా యాక్టివ్ కూడా ఉంటాయి. ఏంటంటే టెంపరేచర్ ఆల్రెడీ మ్యాచ్ చేసాను, అందుకోసం అయితే నేను డైరెక్ట్గా వదులుకునేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా వదులుకోండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈక్వల్ టెంపరేచర్ ఉంటే బాగుంటుంది, అందుకోసం అంటే టెంపరేచర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. టెంపరేచర్ మెయింటైన్ చేశారంటే మటుకు ఇలాగ ఫిషెస్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. చూసే కదా అన్ని ఫిషెస్ అయితే చూసారు. రెడ్ అంబో గప్పీస్ అయితే ఎంత కలెక్ట్ చేసుకున్నటువంటి నేనైతే ఇప్పుడు కరెక్ట్గా స్పాట్లు అయితే వదులుతున్నాను. ఒకసారి చూడదు ఎంత హెల్దీగా ఉన్నాయంటే అంత హైపర్ యాక్టివ్ అయితే ఉన్నాయి. ఒకసారి మొత్తం మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తుంటే నాకు కట్టే చూడాలనిపిస్తుంది. అయితే నేనైతే ఆ ఫిషెస్ కూడా చూస్తూ ఉన్నాను. చాలా నచ్చింది నాకు ఇలాగ ఉండడం. ఫ్రెష్ వాటర్ దానిలో ఉండడం కూడా కొంచెం క్లారిటీగా ఉంటే మనకు కనిపిస్తే ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అని అట్లా కాసేపు ఆడిపించాలన్నమాట, తిరుగుతున్నాయా లేదట్టున్నాయని. కాసేపు తర్వాత నేనైతే మొత్తం వదిలిపెట్టాను కాబట్టి ఇంకా తప్పదు వదిలిపెడతాను. ఇంకా మన ఫిషెస్ అయితే మొత్తం దాంట్లో వదిలిపెట్టేసాము అంటే ఇంకా హ్యాపీగా వాటి ప్లేస్లు ఇంకా జాలీగా తిరుగుతాయి. మంచి ప్లేస్లో చిన్న టబ్లో నుంచి పెద్ద టబ్లోకి అయితే వచ్చాయి కాబట్టి ఇంకా మొత్తం స్పేస్ ఎక్కువ ఉంటుంది. అవి తిరుగులాడుతూ ఉంటాయి మొత్తం. అవి ఎంత ఎనర్జీగా తిరుగుతాయి అంత ఎనర్జీగా తిరుగుతాయి. మంచి యాక్టివ్ అనమాట, మన కాంటాక్ట్ హైపర్ యాక్టివ్లో ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వాలి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మర్చిపోకుండా చూసిన ఎవరైనా ఒక్కసారైనా
ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఒక షేర్ కూడా చేయండి. మీ సబ్స్క్రైబ్, నాకు ఒక కామెంట్, ఒక లైక్ ఇవన్నీ నాకు ఒక ఎనర్జీ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఎలా అంటే ఒక బూస్ట్ ఎనర్జీ ఎలా అయితే ఇస్తుందో అలాగ మీకు ఎనర్జీ వస్తుంది. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, ఒక షేరు మీరు మర్చిపోకుండా చేపిస్తారని నేను నమ్ముతున్నాను గైస్. మర్చిపోకుండా చేయండి. చూసే కదా నేను బ్రీడింగ్ కోసం అయితే వదులుకున్నాను. మాకన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ గప్పీస్ ఎందుకు చచ్చిపోయి అర్థం కావట్లా. రీజన్ అనేది చచ్చిపోయి ప్లాట్ ఈ డంబో ఇయర్ గప్పీస్ అనమాట. ఇది 916 గోల్డ్. నాకన్నా ఒక పీస్ అనమాట. అన్ని సేల్స్ అయిపోయిన మిగిలిన పీస్. అది ఎందుకు చచ్చిపోయింది తెలియదు. నాకైతే చాలా బాధ అనిపించింది. అదిసైనా చూస్తా కూర్చోన్నా సడన్గా చచ్చిపోయింది. నేను బ్రీడింగ్ కోసం అయితే వదిలేను. ఇంకా లాస్ట్కి రిజల్ట్ అయితే ఇది వచ్చిందనమాట. ఎనీవే ఏదైనా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి చేస్తాము. దానికోసం మనం చూసి ఇలా ఏం చేసుకోమాకండి ఫ్రెండ్స్. జస్ట్ జోక్ చేస్తున్నా. మీరైతే హ్యాపీగా ఉండండి. వాటితో హ్యాపీ